ఏపీ హైకోర్టులో కాపు రిజర్వేషన్ అంశంపై విచారణ జరిగింది. 20వ తేదీకి విచారణ వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఏపీ హైకోర్టులో కాపు రిజర్వేషన్ అంశంపై విచారణ జరిగింది. 20వ తేదీకి విచారణ వాయిదా వేసింది హైకోర్టు. అయితే దీనికి సంబంధించి కొంత సమయం కోరినట్టు కూడా ప్రభుత్వం కోరినట్టు కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రాజేంద్ర, ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కాపు రిజర్వేషన్ అంశంపై విచారణ జరగడం జరిగింది. మాజీ మంత్రి హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరడంతో ఈ నెల 20వ తేదీకి విచారణ వాయిదా వేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనక హరిరామ జోగయ్య వేసినటువంటి పిటిషన్లో కాపులు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల కాపులు ఇబ్బంది పడుతున్నారు, విద్య, వైద్య, ఉపాధి రంగాలలో అవకాశాలు కోల్పోతున్నారంటూ కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా చూస్తే జీవో నెంబర్ 14-15కు సంబంధించినటువంటి యాక్ట్ 14-15కు సంబంధించి పూర్తిగా అమలు చేయాలని కూడా కోరడం జరిగింది. కానీ గత ప్రభుత్వం అమలు చేసే 14-15కు విరుద్ధంగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 60-65ను కూడా జీవో నెంబర్ 60-65ను కూడా రద్దు చేయాలని కూడా కోరడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనక ఈడబ్ల్యూఎస్ ఏదైతే రిజర్వేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే గనక ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కేంద్రం కల్పించినటువంటి 10% రిజర్వేషన్లో కాపులకు 5% తప్పనిసరిగా కల్పించాలని కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే గత ప్రభుత్వము 14-15 జీవోను తీసుకొచ్చి కాపులకు రిజర్వేషన్ అమలు చేస్తామని ఏదైతే చేశారో దాన్ని గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం దాన్ని అమలు చేయకుండా జీవో నెంబర్ 60-65 తీసుకురావడం వల్ల కాపులు అనేక అవకాశాలు కోల్పోతున్నారంటూ కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే 103 రాజ్యాంగ సవరణ ప్రకారం 14-15 యాక్ట్ 14-15 తప్పనిసరిగా అమలు చేయాలనేటువంటి కోరిన నేపథ్యంలో తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాలని కూడా వాడు కోరినటువంటి పరిస్థితి. అయితే ఫర్దర్ ఏదైతే విచారణ ఉందో ఈ నెల 20వ తేదీ విచారణకు సంబంధించి ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేయడానికి టైం కోరడంతో 20వ తారీఖున పూర్తి స్థాయి విచారణ కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఏదైతే దాఖలు చేసినటువంటి పిటిషన్ ఉందో ఆయన గతంలో ఉద్యమాలు చేయడం కానీ ఆమరణ నిరాశిక్ష చేయడం కానీ ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కానీ ఇవన్నీ వివరాలు చూస్తే కనుక ఆయన తప్పనిసరిగా కాపు రిజర్వేషన్ సాధించడమే తన లక్ష్యంగా కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే హైకోర్టులో ఇటు జోగయ్య గారి తరపున ఏదైతే పిటిషన్ వాదనలు వినిపిస్తున్నారో అదేవిధంగా ప్రభుత్వం తరపున కూడా ఈ నెల 20వ తేదీన ఎటువంటి వాదనలు వినిపిస్తారు, యాక్ట్ 14-15 అమలు చేయడానికి కారణాలు ఏం చూపుతారు ఏంటనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా అమలు చేయటం లేదు అనేది కూడా వాయిస్ బయటకు వస్తున్న నేపథ్యంలో హైకోర్టు తుది తీర్పు ఏ విధంగా ఇస్తుంది అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక ఉండడం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే జోగయ్య గారు దాఖలు చేసినటువంటి పిటిషన్లో కానీ అదేవిధంగా గత కొంతకాలంగా రాష్ట్రంలో కాపులు పడుతున్నటువంటి ఇబ్బంది కూడా చాలా క్లియర్గా కోర్టు దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో చాలా వేడిగా కాపు రిజర్వేషన్ అంశంపై హైకోర్టులో వాదనలు నడిచే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. థ్యాంక్ యూ శ్రీనివాస్.